హలో ఆల్, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. ఆల్మోస్ట్ ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఒకసారి చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను 1/2 లీటర్ ప్యూర్ పాలని నేను మరగబెట్టుకుంటున్నాను. అది మరిగేలోపు ఇక్కడ 1 కప్ సగ్గుబియ్యం తీసేసుకున్నానండి. అది ఒక 1 to 1.5 ఇక 1 అవర్, మోస్ట్లీ 1 అవర్ నానబెట్టేసుకుంటే చూస్తున్నారు కదా అలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై నట్స్ని లో ఫ్లేమ్ మీద మంచిగా రోస్ట్ చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి సమ్మర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కదండి, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో చేసుకుంటారు. సో అదన్నమాట. సో ఇది డ్రై నట్స్ వేయించుకున్న తర్వాత అదే గిన్నెలో 1 కప్ సగ్గుబియ్యంకి 3 కప్స్ వాటర్. మీకు వాటర్ వద్దు అనేసి అనిపిస్తే పాలు 3 కప్స్ పోసేసుకొని అందులోనే ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా నానబెట్టినవి అవి వేసేసుకొని సిమ్ టు లో టు మీడియం ఫ్లేమ్ మీద అలా కలుపుతూ మరిగించుకోండి. చూస్తున్నారు కదా ఇలా పైకి వచ్చే వరకు బాయిల్ చేసేసుకోండి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత బెల్లం ఉంటుంది కదా అది 1.5 లేదా 2 కప్స్, అంటే మనం తీసుకున్న సగ్గుబియ్యం క్వాంటిటీలో చెప్తున్నాను. సగ్గుబియ్యం 1 కప్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ అయితే కొంచెం స్వీట్ ఎక్కువ అవుతుంది. నేను కొంచెం మైల్డ్గా చేసుకున్నాం కాబట్టి 1.5 సరిపోతుంది అన్నమాట. అవి బెల్లం ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. అది ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా చూడండి. లేదా అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, మీరు చూస్తున్నారా ఆ సగ్గుబియ్యం అలా వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇందులో ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, అది మీరు లాస్ట్లో చూస్తారు. సో అది యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇది పాలు మనం మరగపెట్టుకున్నాం కదా, ఇవి చిక్కటి పాలు 2 కప్స్ వేసేసుకున్నాను. మీరు ఒకవేళ పాలతోటి కాగబెట్టుకున్నారనుకోండి ఒక 1 కప్ పాలు సరిపోతుంది అన్నమాట. ఇది మనం తిక్కుగా కూడా చేసుకోవచ్చు, బట్ మేము పల్చగా చేసుకున్నాం, అంటే తాగేటట్టుగా వీలుగా చేసుకున్నాం అన్నమాట. సో తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిందండి. కాకపోతే ఇక్కడ ఒకటి మెయిన్ ఏంటి అంటే పాలు పోస్తాం కదా, అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేసేసుకొని, నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా డ్రై నట్స్, ఇది ఇందులో వాల్నట్ అండ్ పిస్తా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయిపోయింది. మేము చేసుకుంటే ఇలానే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.